మెరుపు కలను మెరుపు కలను. బామ్మగారు ఇంకేం తీసుకురావాలి? చాలు. సరే బామ్మగారు. అబ్బా అయ్యో అమ్మా అయ్యో అయ్యో ఏమైంది సీను? అయ్యో కొంచెం రైస్ అయినా సార్? చాలు చాలు, కొద్దిగా వేసుకోండి సార్. నాకు ఇంకే కొద్దిగా వేసుకోండి. కొద్దిగా వేసుకోండి సార్. చాలు, కొద్దిగా వేసుకోండి. నో రైస్ వేయనా అత్తయ్య? బాబు అన్నం. ఏ ఆగు, ఏ ఆగు. ఏంటి వాళ్ళు రైస్ అని అరుస్తుంటే వెళ్ళిపోతావేంటి? ఇటు. అరే అన్నం ప్లేట్ కింద అణుబాంబు ఉందని తెలియదు కదా నీకు? హే నేను వడ్డిస్తాను, ఇలా ఇవ్వు. నేను వడ్డిస్తాను, ఇవ్వు. అరే ఇవ్వు ఇవ్వు అని చెప్పానా? నేను వడ్డిస్తాను, ఇలా ఇవ్వు. ఇంత మందిలో కూడా ఎలా వెనకాల తిరుగుతున్నాడో. వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏమయ్యా, ఆ అమ్మాయి చుట్టూ తిరిగే బదులు అన్నం పెట్టొచ్చు కదా. విన్నావు కదా, అక్కడ అన్నమంట. ఇవ్వు. అరే వాసు, సంయుక్త, మా భోజనం అయిపోయింది, మీరు కూర్చోండి. అమ్మా సరే వస్తున్నాను. సంగీత సంగీత, నువ్వు అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటా. ప్లీజ్. చాలా చాలు. వాసు, ఈ లడ్డు అంటే నీకు చాలా ఇష్టం కదా. ఈయనకి అది ఇష్టం ఉండదు. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ తుళ్ళుతూ హ్యాపీగా ఉండాలి. నేను నీ పక్కనున్నంత వరకు ఆ ప్రణయ్ గడు కాదు కదా, ఎవరు నిన్ను టచ్ కూడా చేయలేరు.
ఎలాగైనా నీ నుండి వాసుని దూరం చేసి నా వాడిని చేసుకుంటాను. దానికోసం అవసరమైతే ఎంతకైనా తెగిస్తాను. ఏమైంది? నాలుక ఖర్చుకున్నాను. సరే, ముందు వాటర్ తాగు, బ్లడ్ ఆగుతుంది. ఓకేనా? అమ్మయ్య, ఎవరూ లేరు. లంచ్ తర్వాత ఆ ప్రణయ్ గడు పంపించిన లెటర్లో ఏముందో చూడాలంటే కుదరలేదు. అసలు వాడి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. బావా, నిన్ను అత్తయ్య పిలుస్తున్నారు, రా త్వరగా. సంగీత, 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 అందుకే సంగీత. से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू अंदम तन ऊरू दिल मांगे मोरू ई प्रेमे वेरू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం अंजलि नुवे गीतांजलि नुवे ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे
పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం आरा से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे అబ్బా వాసు 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 అసలు ఏమైందిరా నీకు? ఇన్ని రోజులు బానే ఉన్నావు కదా. రోజు నీకు కనిపించే అమ్మాయే కదరా. అయ్యో ఈ లెటర్ అమ్మకొచ్చిందంటగా. మరి నీ దగ్గర ఎందుకుంది? నేను ఇస్తాను, ఇటువు. ఇవ్వను. ఇటివ్వు. అరే 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 ఇవ్వు. నేను ఇస్తాను కదా. ఎందుకు? నేను చూసావా మామ్? చూసావా, నా గెస్ కరెక్ట్ అయింది. ఆఫ్టర్నూన్ నుండి దాన్ని చదవాలని ట్రై చేస్తున్నాడు. మనం చైర్లో వదిలేసినప్పుడు కూడా దీన్ని తీసుకోవాలని ట్రై చేశాడు. ఏమైందమ్మా? ఎందుకు వాసుని అందరూ అలా చూస్తున్నారు? దొంగ దొరికాక ఇలా కాకుండా ఎలా చూస్తారు? దొంగ ఏంటి? వాసు దొంగతనం చేశాడా? ఎదుటి వాళ్ళ వస్తువుల్ని దొంగతనం చేసిన వాళ్ళనైనా క్షమించొచ్చు, కానీ ఎదుటి వాళ్ళ లెటర్స్, ఎదుటి వాళ్ళ ఫోన్స్ చూడడం అలవాటున్న వాళ్ళని ఉరి తీసిన పాపం లేదు. అమ్మా సంయు, అసలు ఏం జరిగిందమ్మా? అమ్మకొచ్చిన కవరు మీ అబ్బాయి తీసుకున్నాడని. అడ్డంగా దొరికిపోయాక ఏంటి ఇంకా ఈ ఓవర్ యాక్షన్? ఆ కవరే లైవ్. నా మీద ఎన్ని నిందలు పడినా భరిస్తాను, కానీ నా ఇంట్లో ఏ ఒక్కరి మీద ఈగ కూడా బాలనివ్వను. ఇందులో ఆ ప్రణయ్ ఏం పంపించాడో తెలీదు. దానివలన ఈవిడికి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలీదు. సో ఇది మా అత్తయ్య చేతికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఇలా ఇవ్వు. ఇమ్మంటున్నానా?
పోయ్ ఇవ్వు. పిచ్చ నీకు. Don't touch. Mom, ఒక్క నిమిషం. Mom, please. అయ్యో అయ్యో, Let me take it. Mom. Idiot. Mama, don't touch. Mama. Amma. Amma. Mommy. అసలేమైంది నీకు? పిచ్చి కాని పట్టిందా? నాకొచ్చిన కవర్ నువ్వెందుకు చూడాలనుకున్నావు? అది నా చేతికి అందకుండా ఎందుకు మంటల్లో వేశావు? ఇందులో నా కూతురి ఫోటో ఎందుకుంది? ఈ పక్కనున్నదెవరు? ఎవరు? చెప్తావా లేదా? అడిగేది నిన్నే. ఈ ఫోటో ఎవరిది? చెప్తావా లేదా? నిన్ను మీరెంత దిగజారినా నేను మీలాగా దిగజారును. నువ్విప్పుడు ఈ కవర్ గురించి చెప్పినా చెప్పకపోయినా నేను తెలుసుకోగలను, తెలుసుకుంటాను. ఆ రోజు మీ అందరి అంత చూస్తాను. ఏంట్రా వాసు ఇది? ఏం జరుగుతోందిరా? కారణం లేకుండా నువ్వేమీ చెయ్యవు. నీకు తెలిసి ఏ తప్పు చెయ్యవు. ఆ నమ్మకం నాకుంది. ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు. అందుకే నిన్ను నేను ఏమి అడగను. మనకు తెలియని రహస్యాలు ఇద్దరి మధ్య చాలానే ఉన్నాయి. అవేంటో కనుక్కుంటే నాకు చాలా హెల్ప్ అవుతాయి. కనుక్కుంటాను. జరిగింది? ఎందుకు జరిగింది?
అందులో నా ఫోటో ఎందుకుంది అని నేను నిన్ను అడగను. నువ్వు నా దగ్గర దాచావు అంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. నాకిదంతా చూస్తూ ఉంటే నాకు ఎవరి వలనో ఏదో ప్రమాదం జరగబోతుంటే నువ్వు కాపాడవని మాత్రం అర్థమవుతుంది. కానీ నీ అంత మంచితనాన్ని, త్యాగ గుణాన్ని నా మనసు ఒప్పుకోలేకపోతుంది. ఒక మనిషి దగ్గర చిన్న సహాయం తీసుకుంటేనే వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉండాలనిపిస్తుంది. అలాంటిది మొన్న నా కుటుంబం కోసం చేయని నేరాన్ని నీ మీద వేసుకున్నావు. ఈరోజు నన్ను కాపాడడానికి నింద మోసావు. అంతకుముందు ప్రణయ్ లాంటి ఫ్రాడ్ని నా లైఫ్లోకి రాకుండా తరిమేశావు. ఇంత ఇంత త్యాగాన్ని ఎలా భరించాలో, దానికోసం అత్తయ్యకి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు. ఇంక చాలు. మళ్ళీ ఇలాంటిదేమైనా ఉంటే నాకు చెప్పి నన్ను హెచ్చరించు. దాన్ని సాల్వ్ చేసుకోవడం నాకు చేత కాకపోతే నీ సహాయం తీసుకుంటాను. ప్లీజ్. చివరిగా ఒక్క మాట. ఒకరోజు సంగీతకి తండ్రి స్థానంలో ఉంటానని మాటిచ్చావు. నా విషయంలో నిలబడ్డా. థ్యాంక్ యూ ఫర్ దట్. నేను చేసేదాన్ని నువ్వు త్యాగం, రుణం అనుకుంటున్నావు. నేను దాన్ని బాధ్యత అనుకుంటున్నాను. బాధ్యతకి హద్దులుండవు. మామయ్య గారు మిమ్మల్ని ఎలా చూసుకున్నారో నాకు తెలీదు. కానీ మీరిప్పుడు నా కుటుంబం. నా అనుకున్న తర్వాత కాంప్రమైజులుండవు. ఓన్లీ కమిట్మెంట్. నీ మీద ప్రణయ్, రాహుల్ లాంటి రాబందుల కన్ను కాదు కదా, నీడ కూడా పడనివ్వను. నా మాట విను. పదమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మకేమైంది? అమ్మని పాము కాటేసింది. కళ్ళు తెరవమ్మా. ఏమైంది?